మీరు చూస్తున్న ఇమేజ్ 1915 సంవత్సరంలో నేను క్రైస్తవుడిని అని అన్నందుకు, క్రీస్తుని నమ్ముకున్నందుకు నడి రోడ్డు మీద వీధిలో అందరూ చూస్తుండగా వీడు క్రైస్తవుడు అంటని హేళన చేస్తూ ఊరేసిన ఇమేజ్ అది. కేవలం ఇద్దరిని కాదు, ఇలా కొన్ని లక్షల మందిని ఊరేసి హతమార్చారు. 1915 సంవత్సరం అమెరికన్ జీనోసైడ్ అంటారు. అంటే ఒక తెగని సంహరించడం, క్రీస్తుని నమ్ముకున్నారని కేవలం ఒకే ఒక్క కారణం చేత. అటువంటి విశ్వాసం కలిగిన అనేక మంది దైవజనుల యొక్క త్యాగాల వల్ల మనం ఈరోజు సౌకర్యంగా, సులభంగా బైబిల్ మనకు అందుబాటులో ఉన్న క్రీస్తు అని చెప్పుకోవటానికి ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేని పరిస్థితులు ఈరోజు మనకి ఉన్నాయి. అలాంటి పరిస్థితులు ఉన్నాయి కదా అని చెప్పేసి మన విశ్వాసాన్ని తేలిక తీసుకోవటానికి ఏమాత్రం లేదు. ఇప్పటికప్పుడు మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకుంటూ నిజంగా మనం అటువంటి విశ్వాసం కలిగి ఉన్నావా? బిడ్డ మీద కత్తిపెట్టి నువ్వు క్రీస్తుని అంగీకరించకూడదు, చంపేస్తా అంటే నిజంగా చంపేసే నేను క్రీస్తుని కలిగి ఉంటాను అనే విశ్వాసం మనకు కలిగి ఉందా లేదని ఒకసారి ఆలోచించుకోండి. బిడ్డ మీద కత్తిపెట్టే సందర్భాలు మీకు రాకపోవచ్చు, కానీ మీరు పనిచేసే చోట, లేకపోతే మీరు బయట తిరిగే చోట, అన్యులతో ప్రవర్తించే చోట మీ విశ్వాసాన్ని కనపరచవచ్చు. అటువంటి విశ్వాసాన్ని మీరు కనపరుస్తున్నారు లేదా అని ప్రశ్నించుకోవడానికి వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ.